హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే ఇంకొక వ్లాగ్స్ చేస్తున్నా. సో మేమైతే ఊరికి వెళ్తున్నాం. సో అక్కడ ఏమేమి చేస్తున్నా క్లిప్స్లో మీకు చూపిస్తా. ప్రతి ఒక్క క్లిప్ ఎండ్ వరకు చూడండి, వీడియోస్ మొత్తం ఫుల్ వరకు చూడండి. సో మేమైతే స్టార్ట్ అయిపోయినాము ఊరికి అందరం కలిసి. సో మా చెల్లె చూడండి, ఇంకా చిన్నపిల్లలకి నోట్లో వేసుకుంటుంది. ఇట్స్ ఓకే, చిన్నపిల్ల కాబట్టి చిన్నపిల్లలు ఎక్కడే వేసుకోవాలి. సో మేము కార్లో ఎక్కినాం, అందరూ కూర్చున్నారు, ముచ్చట స్టార్ట్ చేసిరు ఆల్రెడీ. సర్లే, ఇది ఏంటంటే నేను మొన్న కోన్ పెట్టుకున్నా గైస్. సో అది ఇట్లా పెట్టుకొని నిద్రపోయినా, అది అట్లా అంటేసింది. ఏం చేస్తాం, నిద్రపోతే మనకు కొంచెం కూడా ఏం సోయి ఉండదు, అయినా ఏం కాదులే. సో చూడండి, అందరం కూర్చున్నాం, వాళ్ళతో నేను కూడా ముచ్చట స్టార్ట్ చేసిన. కార్లో కూర్చుంటే వాళ్ళకి ఒకటే ముచ్చట ముచ్చట ముచ్చట. మా చెల్లె కూడా ముచ్చట చెప్తుంది నాకు, చూడమంటే అసలుగా చూడట్లే, హాయ్ చెప్పమని కూడా చెప్పట్లేదు. ఏం కాదులే గైస్, నేను చెప్తున్నా కదా చూడండి. సో ఇక్కడ ఒక పెద్ద పని అయింది గైస్. మేము ఇక్కడ గట్కేసర్ దాకా వచ్చినాం, గట్కేసర్ నుంచి మళ్ళీ ఇంటికి వెళ్ళాం, మళ్ళీ వచ్చినాం గైస్. ఎందుకంటే మా బాబాయ్ వచ్చిండు. సో స్కూటీ ఇంటి దగ్గర పెట్టేసి మళ్ళీ మేము వచ్చేసినాం. ఓకే, మళ్ళీ ఇంట్లో ఏమైనా ఇంపార్టెంట్ది మర్చిపోయినామని మళ్ళీ వెళ్ళి మళ్ళీ వచ్చినాం. ఇట్స్ ఓకే, ఏం కాదు, ఇంకా ఊరికి వెళ్ళాలి కదా, ఏం కాదు, కొంచెం దూరమే కదా. సో అందరు ముచ్చట పెడుతున్నా, ఒక్కదానికి బోరు పడుతుంది, ఫోన్ చూసుకుంటా కూర్చున్నామంటే ఓకే ఫోనేనా అని ఆలోచిస్తున్నా. సాంగ్స్ పెట్టమంటే వీళ్ళు ముచ్చట పెడుతున్నారు. సో ఏం చేద్దామన్నా ఫుల్ హెడేక్ వస్తుంది. సో నా ఐస్ చూసినారా, నా ఫేస్ చూసినారా, మారిపోయింది కదా. ఎందుకంటే నేను ఒక స్లీప్ వేసి వచ్చిన, స్లీప్ వేసి వస్తే ఇట్లానే ఉంటుంది. నేను ఏమైనా జర్నీ చేస్తే కథం, మెయిన్ ఎస్పెషల్లీ కార్లో నాకు ఫుల్ నిద్ర వస్తుంది గైస్. ఎన్ని రౌండ్లు వేస్తానో ఏమో నిద్ర. సో మా నాన్నమ్మ మధ్యలో కార్ ఆపితే అడికెళ్ళి రేగ్గాయలు తెచ్చేసింది. నేను ఒక్కటే తీసుకున్నా, చాలా రోజులు నేను తినేసి. సో ఒకటి తిన్నా. నాకు డౌట్ గైస్, అది రేగ్గాయలది గింజ అయితే పడేయాలి, పొట్టు తినేసేయాలా పడేసేయాలి నాకే తెలియదు. పొట్టు పడేసిన, లోపల కొంచెం పేస్ట్లా ఉంటుంది, అది తినేసిన, పర్లేదు బాగానే ఉంది. సో ఇక్కడ ఏమైందంటే మస్తు ఎగ్జైటెడ్, ఊరికి దగ్గర వచ్చేసినాం. ఏంటో మా చెల్లె ముందుకు పోయింది గైస్, అది మాత్రం నాకు హ్యాపీ. ఇక్కడ ఉంటే ఎందుకుంటే నాకు కిరికిరికి అవుతుంది కదా, ఎందుకంటే లగేజ్ కూడా నా సైడ్ ఉంది కదా. ఊరికి వచ్చేసినాం. సో చూడండి, మా చెల్లె మా బాబాయ్ వాళ్ళ కూతురు చూడండి, స్పెట్స్ ఆమె కాదు, జస్ట్ అట్లా షోకి పెట్టుకుంది. వీడు మా బామ్మది, వీడియోలో చూపిస్తా అంటే అస్సలుకి వద్దంటాడు. వీడేమో హాయ్ ఫ్రెండ్స్ మేము ఊరికి వచ్చాం గైస్ అని అంటున్నాను. నేనేమో తర్వాతకి చెప్తలేరా అని నేను అంటున్నా. తిను మా చెల్లి ఏమో వేసింది వెనకాల తిట్టమని, థమ్స్అప్ తాగుతుంటే ఎందుకు వీడియో తీస్తున్నావు అని వీడు అంటుండో. అట్లా తీయాలి వీడియో, అట్లా తీయాలి. ఇక్కడ అందరు ముచ్చట పెడుతున్నారు, నేను వచ్చి వాళ్ళకి తెలియకుండా వీడియో తీసిన. ఎందుకంటే నేను వస్తే వాళ్ళు చూడరు. వీడు మా చిన్న తమ్ముడు, వీడు బామ్మది, వాళ్ళ తమ్ముడు వీడు, ఇద్దరి బామ్మది తీసి వీడియో పెడితే అసలుకే చూడరు బాబు, వీళ్ళు ఏందో నాకు అర్థం కాదు. ఈ వైట్ డ్రెస్ వేసుకున్నామని మా చెల్లె థమ్స్అప్ అవుతుంది. తిను మా నాన్నమ్మ, మా పిన్ని వాళ్ళ ఇంటి వెనకాలనే మా నాన్నమ్మ ఉంటుంది. మా నాన్నమ్మ ఇంటికి వచ్చినాం, సర్ప్రైజ్ చేసాం గైస్. సో తిను మా చెల్లెలు, తిను మా పిన్ని, మా బాబాయ్ వాళ్ళ వైఫ్ డాటర్, మొన్ననే కొత్తగా పెళ్ళయింది. తిను మా పెద్ద బాబాయ్. మా తమ్ముడు గేమ్స్ ఆడుతుంది, గేమ్స్ కాదు, పియానో ప్లే చేస్తుండు ఫోన్. సో మా తమ్ముడు ఫోన్లో పియానో ప్లే చేసి చూశారు కదా. సో నేను మా బాబాయ్ అయితే వచ్చేసినాం ఇంటికి. అక్కడ నుంచి తిను మా పిన్ని అనమాట, మా డాడీ వాళ్ళ మరదలు. సో మా చెల్లెతో ఆడుతుంది, అందరం ఫుల్ హ్యాపీ. చిన్న పాపను ముందు పెట్టుకొని ఉంటే ఆ హ్యాపీనెస్సే వేరే ఉంటుంది. నాకు మస్తు ఇష్టం, నాకు చిన్నపిల్లలు అంటే ఎత్తుకోవడం మస్తు ఇష్టం. కానీ చిన్నపిల్లలు కదా, పుట్టి 2 months అవుతుంది చేస్తుంది. తిను మా పిన్ని చూపి ఒక వీడియోలో అంటుంది, మా పిన్ని మేము ముచ్చట చెప్తుంది. సో మధ్యలో టైం దొరికితే మేము ఇట్లా రీల్స్ చేసుకుంటూ కూర్చున్నాం. ఒకప్పుడు ట్రెండింగ్ అయ్యే రీల్ ఇది, ఇప్పుడు కూడా కొంతమంది చేస్తున్నారు. సో అందరు బయట ముచ్చట పెడితే మేము వచ్చి ఇట్లా రీల్ చేసుకుంటున్నాం టైంపాస్. ఇందాక కూడా ఇంకొక రీల్ చేసాము, ఇదైతే మీకు చూపిస్తున్నా. ఇన్స్టాలో కూడా పెడతా, యూట్యూబ్లో కూడా పెడతా, చూసేయండి. సో మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసినాం. అమ్మమ్మ అంటే పిన్ని వాళ్ళ మమ్మీ వాళ్ళు.
వచ్చేసి ఇక్కడ డిన్నర్ చేస్తున్నాం. అంటే వీళ్ళది ఫెస్టివల్ కాబట్టి వీళ్ళ దగ్గరికి వచ్చేసాము. సో అందరం కలిసి డిన్నర్ చేసినాం, మమ్మీ డాడీ వాళ్ళు అందరము ముచ్చట పెట్టుకుంటా. సో మేము ఇట్లా బయటికి వచ్చినాము, ఇంటి బయటికి వచ్చి ఇక్కడ బయట కూర్చున్నాము. మా బామ్మది, నేను, మా చెల్లి, మా తమ్ముడు వచ్చినాం. మా తమ్ముడు దాని మీద ఎక్కడెక్కడో ఎక్కి కూర్చుండు. వీడియో క్లారిటీగా అనిపించట్లే, నైట్ టైం కదా. మా తమ్ముడు ఇంకా స్నాప్లో తీయమన్నాడు, స్నాప్లో తీసినాం కాబట్టి ఇట్లా వస్తుంది. ఇంకా ఫొటోస్ తీసి అది వీడి ఫోటో తీయాలి, నైట్ టైం ఏమొస్తుందో ఏమో ఫోటో. మళ్ళీ మా నాయనమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసినాం, పడుకున్నాం ఇక్కడనే. మార్నింగ్ లేవంగానే చూడండి కదా 7:30కి లేపి నన్ను ఇంకొచ్చి పడుకుంటా అంటే మళ్ళీ నైట్ మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసినాం. వీడు చూడండి నైట్ టైం కూడా ఎవడన్నా దూకుంటాడా, వీడు దూకుంటుండు, సోకులు పడుతుండు. నేను వీడియో తీసిన చూడండి, నా ఫేస్ నేనే చూసుకుంటున్నా అద్దంలో, అంటే నా ఫేస్ నేనే చూసుకుంటా ఆబ్వియస్లీ. చూడండి ఇట్లా కూడా సోకులు పడుతున్నా. మా మమ్మీ, మా అత్తమ్మ, మామయ్య, డాడీ, తమ్ముడు, మా పిన్ని అందరు ఉన్నారు. ఇంకా మాకేం పని, ఊరికి వస్తే ముచ్చట పెట్టుకోవడం, ఆడుకోవడం, అంతే ఏముంది. సో ఈరోజు అయితే ఉగాది కూడా ఇక్కడనే ఉంటామన్నా కదా. సో అందరికీ హ్యాపీ ఉగాది. తిన మా మమ్మీ నాకు, మా చెల్లికి ఇది ఉగాదికి తాయెత్తు ఏదో కడతారు కదా వేపాకుతోటి, అది కట్టింది. తిన మా చెల్లి ఇక్కడ కూడా కట్టుకుంటుంది. తిన మా పిన్ని ప్రిపేర్ చేస్తుంది అవి దారాలేవో. తిన మా నాన్నమ్మ పాపని నిద్రపుతుంది, ఇంకా ముచ్చట చెప్తుంటే బాగా వింటుంది మా చెల్లమ్మ, చిన్న చెల్లెమ్మ. హ్యాపీ ఉగాది అని మళ్ళీ చెప్తున్నాను నేను, హ్యాపీనెస్. మా చెల్లెతోటి నేను, అంటే అందరం వెళ్తున్నాం టెంపుల్కి. మా చెల్లిని ఎత్తుకున్నా, నేను మా చిన్న చెల్లెని ఎత్తుకొని ఫుల్ గొడవ పడతాం. ఎట్లా నేసి మా చెల్లెతోటి గొడవ పడి వదిలించుకొని మా చిన్న చెల్లెని ఎత్తుకున్నా. ఇంత క్యూట్ ఉంటే తిను లైసి కుక్క. మా తమ్ముడు ఏం తినలే, కర్డ్ రైస్ తినిపిస్తున్నాం. మా బాబాయ్ వీళ్ళిద్దరికి ఫుల్ గొడవ, ఈ వైట్ షర్ట్ వీళ్ళిద్దరికి అస్సలకే పడదు ఏంటో ఏమో. సో మేము టెంపుల్కి అయితే స్టార్ట్ అయినాం, కొత్త టెంపుల్ అది. కార్లో కూర్చొని ఇంకా స్టార్ట్ అయిపోయినాం. ఏం చేయాలో ఏమో. మా పాపని నేను ఎత్తుకున్నా కదా, ఎట్లా చేసి మా చెల్లెని, చిన్న చెల్లిని మళ్ళీ మా చెల్లి గుర్తు చేసుకుంది కార్లో. ఇక ఆమెనే ఎత్తుకుంటాను. సర్లేని ఎట్లా వ్లాగ్ షూట్ చేస్తా కదా అనేసి అన్నీ ఇచ్చేసినాం. మేము స్టార్ట్ అయిపోయినాం. ఇక్కడ రోడ్డు అంటే ఊరు దాటినాక ఉంటుంది అన్నమాట టెంపుల్, కొత్తది. కొంచెం స్వర్ణగిరి లాగానే ఉంటుంది అని అన్నాడు మా బాబాయ్, ఏమో తెలీదు. చూడండి గైస్ ఎట్లా వింటుందో, నేను ముచ్చట చెప్తుంటే మంచిగా వింటుంది, ముచ్చట బాగా వింటుంది, సాంగ్స్ కూడా మస్తు వింటుంది ఆమె. చిన్నపిల్లలు కదా, ఇట్స్ ఓకే ఫైన్. మా బాబాయ్ డ్రైవ్ చేస్తుండు, ఇంకొక బాబాయ్ పక్కన కూర్చుండు, మా చెల్లె మధ్యలో కూర్చుంది. మేము అందరం వెనక సీట్లో కూర్చున్నాం. మా చెల్లె ఏడుస్తుంటే మేము చేసినాం తెలుసా గైస్, సాంగ్స్ ప్లే చేసినాం కార్లో. చూడండి ఎట్లా ఇస్తుందా. సో గైస్ ఆమె నిద్రపోకుండా అట్లనే చూస్తుంది. మా చెల్లి ఏమేమో మళ్ళీ ముచ్చట స్టార్ట్ చేసింది. చెప్పినా కదా గైస్, ఊరికి వస్తే ఇట్లా ఉంటే అందరం కలిసి ఉంటే ముచ్చటనే వస్తుంది ఫస్ట్. ఎవరికైనా ఎక్కడైనా ఫస్ట్ ముచ్చటనే, ఇంకా అదే ముచ్చట ఇష్టం. చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా వేస్తాం. మా మమ్మీ మా చిన్న చెల్లె వేస్తారు ముచ్చట. మేము ఆ న్యూ టెంపుల్కి వచ్చేసినాం, బాగుంది, చాలా పీస్ఫుల్ ఉంది ఏరియా. మేమైతే 12కి వచ్చేసినాం, అందుకే ఎక్కువ రష్ లేదు. మార్నింగ్ ఆ టైంలో వస్తే ఎక్కువ ఉంటారు అనుకుంటా జనము. సో కొబ్బరికాయలు గిట్లా అన్నీ తీసుకున్నాం మేము, అంటే దేవుడి దగ్గరికి వెళ్తే ఆబ్వియస్లీ తీసుకోవాలి కదా. సో ఇక్కడికి వచ్చినాక తీసుకుందామని మేము ఇంటి దగ్గర తీసుకోలేదు. సో నేను ఒక్క స్లో మోషన్ వీడియో తీయమంటే ఎట్లా తీసి చూడండి గైస్, నేను జస్ట్ 1 సెకండ్ కూడా తీయలే. ఏందో ఏమో, వాళ్ళందరు కిందనే ఉన్నారు, పైకి రమ్మంటే రావట్లేరు. ఎందుకంటే కిందనే కొబ్బరికాయలు కొట్టాలంట గైస్. మాకు తెలియక మేము పైదాకా వచ్చేసినాం. కొబ్బరికాయలు ఎవరి చేతులు ఉన్నాయి వాళ్ళ కింద ఉన్నారు, చాలు వాళ్ళు కొట్టేసి పైనకి వస్తారు. మనం మెల్లగా పైనకి వెళ్ళిపోదాం. పైనకి వెళ్ళిపోయి ఇక్కడ నించున్నాం, ఎందుకంటే పైన నీడ ఉంటుంది, కింద అయితే ఎండ ఉంటుంది. ఎండలో ఏమి నించుంటాం మనం, సన్లో ఉంటే సన్ టైన్ అయిపోతాం కదా గైస్ మనం. చూడండి ఎంత పీస్ఫుల్ ఉందో ఏరియా మొత్తం, చుట్టూ మొత్తం పొలాలు ఉన్నాయి, చెట్లు ఉన్నాయి, ఇట్లా ఉంటే పీస్ఫుల్ ఉంటుంది. మా కార్ అయితే అక్కడ పార్క్ చేసేసినాం మేము. సో చూడండి జనాలు మొత్తం అంతా ప్లేన్ ఉంది.
గాయస్ వీలైతే మొత్తం కింద కొబ్బరికాయలు కొట్టేస్తారు. సో మీకు వీడియో చూడడానికి నేను కూడా కష్టపడి కిందికి వచ్చేసిన. కిందికంటే కింద నేను పైన మెట్ల దగ్గర కిందికి వచ్చిన. సో మీకోసం ఎట్లనే కిందికి వచ్చేసినా కదా, మళ్ళీ పైనకి వెళ్ళాలి కదా, వెళ్ళేది తప్పదు కదా. సో నేను వెళ్తున్నా. మా చిన్న చెల్లె, పెద్ద చెల్లె, ఇంకో బుడ్డి చెల్లె, ముగ్గురు అక్కడ ఉన్నారు. మా చెల్లె చూడండి కెమెరా తెచ్చిన పోజులు కొడుతుంది. పడని పోజులు పడని మా చెల్లె ఏడుస్తుంది. ఇంకో చెల్లి నిద్ర ఆమెని పడుకోబెడుతుంది. ఇంకా టెంపుల్ దగ్గరకు వచ్చినప్పుడు ఏడుస్తే ఎట్లా గైస్, అందుకే ఆమె కూడా చిన్నపిల్ల అంటే మస్తు ఇష్టం. సో కింద చూడండి వాళ్ళు ఇంకా కింద ఇంతసేపు ఒక్క కొబ్బరికాయ కొట్టాలి, ఇంతసేపు ఇప్పుడు పోజులు కొట్టుకోవాలి. మా చెల్లెకి వెళ్ళి కెమెరా తీపేసిన పోజులు కొడుతుంది. అందరు ఇక్కడనే ఉన్నారు. సో మొత్తం చూసేస్తున్నాము. పైనకి నిల్చున్నాం కదా, మొత్తం సరౌండింగ్స్ మొత్తం చూడాలని చూస్తున్నాము. సో పైనకి వచ్చేసి మేమైతే లోపలికి వెళ్ళిపోతున్నాము టెంపుల్కి. ఏందమ్మా కలిసి టెంపుల్కి వచ్చి షూట్ చేసే కదా అందరు మనల్ని చూస్తారు. నేను కొత్తగా తీస్తున్నా కూడా ఏంటో చూస్తారు మనల్ని, అంటే మనల్ని కాదు వీడియో షూట్ చేస్తున్నామని. మా తమ్ముడు చూడండి గైస్ నన్ను చూపి అంటుండు. చూపించి హలో గాయస్ టెంపుల్కి వచ్చినాం అని చెప్తుండు, వీడియో తీస్తున్నాం గాయస్ అంటుండు. సో చూసేయండి టెంపుల్ మొత్తం. ఇప్పుడు లోపల దేవుడి దగ్గరికి వెళ్తున్నాం. వచ్చిందే దేవుడి దగ్గరికి, కానీ ఒకటి రూమ్ ఉంటుంది కదా దేవుడి దగ్గరికి, ఆ రూమ్కి వెళ్తున్నాము. అంటే అర్చననో ఏమో అంటారు కదా, సో అక్కడికి వెళ్తున్నాము. అక్కడ అయినాక ప్రసాదం తీసుకొని తినేసి కొద్దిసేపు ఇంటికి వెళ్ళడమే. సో ప్రసాదం నేను అయితే ఉండిలో 20 వేసాను. ఇది అమ్మవారు అనమాట. ఏ అమ్మవారో తెలియదు కానీ అమ్మవారు. ఇంకొకటి అమ్మవారు కూడా ఉన్నారు. ఇది వెంకటేశ్వర స్వామి, పక్కన కూడా ఉన్నారు. ఇది ఆంజనేయ స్వామిది. సో ఇంకో దేవత కాడికి వచ్చినాం. దేవతనా దేవుడా వెంకటేశ్వర స్వామి అనుకుంటా, తెలీదు గైస్, నేను దగ్గర నుంచి చూడలే, మొక్కుకొని వచ్చేసిన. సో అయిపోయింది, దర్శనం అయిపోయింది. మేము పోతున్నాం. మా చెల్లెలు ఉన్నాడు. ఇంటికి వచ్చినాక కాదు, కార్లో చూడండి బొమ్మలు ఎట్లా చూస్తుంది గైస్, అట్లనే కన్ను రెప్ప కొట్టకుండా చూస్తుంది. ఎంత క్యూట్ ఉంది, మస్తుంది కదా. ఆమె డ్రెస్ సెలెక్షన్ నేనే చేసిన, మస్తు ఉంది కదా, బ్లూ కలర్. ఇంకొకటి క్రీమ్ కలర్ ఉంది, అది వేద్దామంటే నేనే వద్దని ఇది వేయించిన. సో నా మీద మా చిన్న చెల్లె, ఆ చిన్న చెల్లె మీద మళ్ళీ మా బుడ్డి చెల్లె. నేను ఇట్లా బ్లాగ్ చూస్తుంటే నాకెళ్ళ చూస్తుంది కదా, ఎంత క్యూట్ ఉంది. మేము సేమ్ ఉన్నాం కదా, మస్తు ఉంది. నాకు ఏమైనా చూసి ఏమనిపిస్తుంది తెలుసా, కొరకు బుద్ధి అవుతుంది. కానీ కొరుకుతే ఎట్లా, పాపం చిన్నపిల్లలు కదా, కొరుకొద్దు. చిన్నపిల్లలు ఇప్పుడే కొరికితే వాళ్ళ చెంపలు నలిగిపోతాయి, పాపం ఏడుస్తుందని మా పిన్ని ఓదారుస్తుంది. మా చిన్న చెల్లి, పుట్టి చెల్లిని, కొత్త చెల్లిని, బుడ్డి చెల్లిని. వెళ్తున్నాం, ఇంటి దారిలో వెళ్తున్నాం. మా చెల్లె చూడండి తీస్తుందో స్పెట్స్ పెట్టుకొని. సో ఇంటికి వచ్చేసినాం. తర్వాత థమ్స్ అప్ దేనికి షాప్కి వెళ్తున్నాము. కూల్ డ్రింక్స్ తీసుకొని వెళ్ళిపోతాం ఇంటికి. చెప్పు మేము మాట ఓకే, వీడియో మొత్తం స్కిప్ చేయి కూడా చూడండి. ఓకే, ఇందాక టెంపుల్ పోయినాము. అంటే ఎంబటే వచ్చేస్తుంది, జస్ట్ 10 minutes పోయి అట్లా చూసి ప్రసాదం కూడా గురకలే మేము తిన్నాం. పండీస్ వచ్చినాం గైస్ షాప్కి. థమ్స్అప్ మజా తీసుకొని దొబ్బేద్దాం. గైస్ ఈ షాప్లో పెద్ద చిన్న 20 రూపీస్ పెద్ద ఆడుంది. ఈ షాప్ పోదాం, మీ దగ్గర పోదాం, మళ్ళీ అడుగుదాం ఏముంది. ఇది లేదంటుంది, నేనేమో ఉందంటున్నా. ఇదేం ఏది ఇచ్చినా తీసుకుంటుంది అంటే ఏది మనకు కూల్ డ్రింక్ కాదు, ఏదైనా పెద్ద తీసుకుంటే అందరికి వస్తుంది, ఒక్కరికి. సో గైస్ మేమైతే వెళ్ళిపోతున్నాము. నెక్స్ట్ డే మార్నింగే స్టార్ట్ అయిపోయినాం. సో వీళ్ళిద్దరు మా బొమ్మర్దీస్, మా అమ్మమ్మని చూడలే కదా, ఈమె మా అమ్మమ్మ. సో అందరు ఆడ నిల్చున్నారు. మా నాన్నమ్మ వాళ్ళ ఇంటి నుంచి స్టార్ట్ అయిపోయినాం. సో ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.